వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. అందరికీ నమస్కారం. మీకు తెలుసు గత ఇంచుమించుగా 15 నెలలు అయింది ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సింగిల్ పాయింట్ ఎజెండాగా ఈ ప్రభుత్వం పనిచేస్తాం. ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ గారు, వాళ్ళకి అధికారం వచ్చింది ప్రజల్ని పీడించడానికి, వైఎస్ఆర్ పార్టీని అణగదొక్కడానికి, వైఎస్ఆర్ శ్రేణుల్ని భయభ్రాంతులు చేయడానికి మాత్రమే అన్నట్టుగా ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు, పనిచేస్తున్నారు. రెడ్ బుక్ అని చెప్పి ఒక బుక్ పట్టుకుని ఎన్నికల ముందు యువగళం అని లోకేష్ గారు ఊరూరు తిరిగాడు. ఊరు వాడ తిరిగి ఆ ఎర్ర పుస్తకాన్ని చూపించి, ఇగో ఇందులో పేర్లు ఉన్నాయి, వచ్చిన తర్వాత మీ పని చెప్తామని చెప్పి ఆ రోజు బెదిరింపులు మొదలుపెట్టాడు. ఎవరన్నా కొడుకు తప్పు చేస్తే తండ్రి ఇది తప్పురా బాబు, ఇలా చేయకూడదని చెప్తారు. కానీ తండ్రి కొడుక్కి ఏం నేర్పించాడంటే, రాజకీయాల్లో ఇవాళ ఈ 14-15 నెలల పరిపాలనా కాలం మనకి కళ్ళ కట్టినట్టు చూపిస్తుంది. ఆయన కొడుక్కి నేర్పించింది ఏంటంటే, ఇదిగో నేను చెప్పినట్టుగా పీడించుకు తినడం, వేధించుకు తినడం, ఈ రెండు నేర్పించినట్టు కనబడుతుంది. దానికోసం రెడ్ బుక్ అని పెట్టడం, సాధారణ కార్యకర్తలను మొదలుకొని ముఖ్య నాయకుల దాకా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారని ఇప్పుడు కాదు, ఎప్పుడో 2022లోనూ 2021లోనూ వాళ్ళందరి మీద కూడా వేధింపులు, కేసులు పెట్టడం, రాత్రి తీసుకెళ్ళిపోయి లోపల వేయడం. దీనికి ప్రధానమైన ఆయుధంగా ఎవరిని వాడుతున్నారంటే పోలీసులను వాడుతున్నారు. నాకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు కానీ కొన్న మా నాయకులందరికీ ఏ రోజు కూడా పోలీసు వ్యవస్థను ఇంత దుర్వినియోగం చేయడం మనం చూడలేదు. అసలు పోలీస్ అధికారులు కూడా ఎందుకు ఈ విధంగా సహకరిస్తున్నారు, ఎందుకు ఇంత దిగజారిపోయి పనిచేస్తున్నారని ప్రజలు అనుకోవడం కాదు, సాక్షాత్తు హైకోర్టు చెప్పింది. తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది పోలీస్ పనితీరు పట్ల. అసలు మీరేం చేస్తున్నారో మీకు తెలుసా, మీకేమైనా తెలిసుండే చేస్తున్నారా అని కూడా అడిగారు. అంటే ఏ స్థాయికి పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందో చూడండి. అందరి మీద, జర్నలిస్టులు మొదలుకొని బాధితులు కాని వాళ్ళు ఎవ్వరు లేరు. ఎవరు నోరెత్తితే వాళ్ళ గొంతు నొక్కేయాలని. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్ని, శ్రేణుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ పైన పడింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చాలా క్లియర్గా జగన్ 2.0 వస్తుంది నెక్స్ట్ గవర్నమెంట్లో అని చెప్పారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలే ఆలంబనగా వాళ్ళకే ప్రాముఖ్యత ఇచ్చి ప్రభుత్వాన్ని నడుపుతామో, వారు దాంట్లో చాలా సలహాలు, సూచనలు ఇచ్చే విధంగా వ్యవస్థల్ని తీసుకొస్తామని కూడా చెప్పారు. అంతేకాదు, ఇప్పుడేదో అధికారం ఉంది కదా అని విర్రవీగిపోయి కళ్ళు కనిపించకుండా ప్రవర్తించి ప్రతి ఒక్కరిని భయపెట్టి భయభ్రాంతులను చేసే ఈ కార్యక్రమాన్ని ఎక్కడో చోట అయితే నమోదు చేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు, టెక్నాలజీ వాడండి, నేను వాడతాను, నేనే ఆద్యుడిని, సత్యానాదేళ్ళు నేనే తెచ్చాను మైక్రోసాఫ్ట్ అని. అందుకని వాళ్ళ అబ్బాయి అయితే చేతిరాతలో రాసుకున్నాడేమో పుస్తకం, కానీ మేము టెక్నాలజీ వాడుతున్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ తీసుకొచ్చారు. ఈ డిజిటల్ బుక్లో బాధితులు ఎవరైనా సరే, కార్యకర్తలు ఇప్పుడున్న అధికార పార్టీ వల్ల కానీ, అధికారుల వల్ల కానీ వేధింపులు గురైన, అన్యాయానికి గురైన ఆ ఆన్లైన్లో నమోదు చేసే వ్యవస్థని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అదే డిజిటల్ బుక్. ఇదిగో ఈ డిజిటల్ బుక్ మీరు ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళి దాన్ని టైప్ చేస్తే వస్తుంది. అది కాకుండా క్యూఆర్ కోడ్ కూడా ఒకటి రిలీజ్ చేశారు. ఈ క్యూఆర్ కోడ్ని కూడా మీరు స్కాన్ చేస్తే బుక్ ఓపెన్ అవుతుంది. దీంతోపాటు ఒక IVRS నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే కూడా నమోదు చేసుకుంటారు. ఎక్కడ ఏ కార్యకర్త భయపడద్దు.
మనం ఏమిస్తే తిరిగి మనకు అదే వస్తుందని ఒక సామెత ఉంది. ఇవాళ మీరు ఏమిస్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వం ప్రజలకి సంక్షేమాన్ని కాదు, వేధింపుల్ని. నాకు పథకం రాలేదు అని అడగడానికి కూడా భయపడే స్థితికి పరిపాలన వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలన్నింటినీ కూడా నమోదు చేస్తాం. దానికోసం ఈ డిజిటల్ బుక్ ఓపెనింగ్ని ఇవాళ నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ చేస్తూ ఉన్నాం. మొన్న రాష్ట్ర స్థాయి సమావేశంలో, పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మా గౌరవ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించారు. ఇప్పుడు మీ సమక్షంలో దీన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు అనుకోకుండా మా శ్రీకాకుళం జడ్పీ చైర్మన్ గారు పిరియా విజయ గారు, ఇచ్చాపురం కోఆర్డినేటర్ గారు, వారు కూడా వేరే పని మీద వచ్చారు. ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా నాయకులందరూ, మా జడ్పీటీసీలు, మా ఇతర సీనియర్ నాయకులందరూ కూడా దీనిలో పాల్గొన్నారు. కారణాల వల్ల మీడియా ముందుకు రాలేదు. 2-3 విషయాలు మీతో మాట్లాడాలి. నిన్నటితో అసెంబ్లీ పూర్తయింది, అసెంబ్లీ సమావేశాలు పూర్తయింది. ఈ సమావేశాల్లో ఎందుకంటే మేము కూడా శాసనసభ్యుడిగా పనిచేసే, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి అసలు ఏం చేశారయ్యా వీళ్ళు అని ఒకసారి చూశా. ఎక్కడైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడారేమో? యూరియా దొరక్క రైతులు అల్లాడిపోతున్నారు. రోడ్లన్నీ ఎక్కడ చూసినా కూడా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. చిన్న చిన్న కుటుంబాలు మొదలుకొని అందరూ చితికిపోతున్నారు. జగన్ గారు పెట్టిన పథకాలని కాపీ కొట్టి అమ్మఒడిని తల్లి వందనం అన్నా కూడా, తల్లికి వందనం అన్న దాంట్లో లబ్ధిదారులను కవర్ చేయట్లేదు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావట్లేదు. రాష్ట్ర ఆదాయం పడిపోతుంది. ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. పోలవరంలోనేమో మీరు కట్టకముందే ఆ కట్టలు కొట్టుకుపోతూ ఉన్నాయి. ఏది చూసినా, ఎక్కడ చూసినా సమస్యల మయంగా రాష్ట్రం కనబడుతుంది. దీని మీద ఏమైనా డిస్కస్ చేస్తారేమో అని అనుకున్నాం, కానీ ఇది ఏం డిస్కస్ చేయలేదు. కానీ వాళ్ళు ఏం డిస్కస్ చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారిని అవమానం చేయడం, చిరంజీవి గారిని లాక్కురావడం. దాంట్లోకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ, ఇంతకుముందు నేను ఎప్పుడో మాట్లాడాను గత అసెంబ్లీలో, అది ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు అందరూ మళ్ళీ తిప్పుతున్నారు. ఆయనకి సెల్ఫ్ సర్టిఫికెట్ ఉంది. ఆయనకి సర్టిఫికెట్ ఉన్నవాడు ఏదైనా మాట్లాడచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్టు ఆయనకి ఆ పిచ్చి సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు, సర్టిఫికెట్. కాబట్టి ఇప్పుడు మనం కళ్ళజోడు ఎక్కడ పెట్టుకుంటాం? కళ్ళకి పెట్టుకుంటాం. ఆయన నెత్తి మీద పెట్టుకున్నాడు అంటే కళ్ళు అక్కడ ఉన్నాయి. నోటికి వచ్చినట్టు మాట్లాడదాం. ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే ఆయన ఎవడాడు చిరంజీవి అని చిరంజీవి గారిని అవమానం చేస్తాడు. జగన్ గారిని సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని సైకో అంటున్నాడు. పచ్చకాలంలోడికి అందరూ పచ్చ కనబడతారని, నీవు సైకో కాబట్టి నీకు అలా కనబడతారేమో. మీరు మాట్లాడితే తప్పు కాదు, మీరు మాట్లాడిన ఎన్ని శ్రీరంగ నీతులు. ఎవడైనా ఎప్పుడైనా నోరు జారి చిన్న పదం మాట్లాడితే మాత్రం దాని గురించి మీ మీడియాలో పెద్ద పెద్ద డిస్కషన్లు పెడతారు. కామినేని శ్రీనివాస్ గారు, ఆయన చాలా సీనియరు, మంత్రిగా పనిచేసిన ఆయన, వయసులో చాలా పెద్దవాడు. ఆయన భాష చూసారా మీరు ఎప్పుడన్నా? మొన్న మాట్లాడిన భాష విన్నారా? చిరంజీవి గారిని దీంట్లోకి లాక్ రావాల్సిన అవసరం ఏముంది కామినేనికి? ఆయనకి ఏదో అవమానం చేశారని చెప్తే చిరంజీవి గారు పెద్ద లెటర్ రాశారు. ఆ లెటర్తో నిజాలు నిలకడగా తెలుస్తాయనే ఒక నిజం ఇవాళ బయటపడింది. జగన్మోహన్ రెడ్డి గారు అవమానం చేయలేదు నన్ను, సినిమా రంగాన్ని ఆయన చెప్పారు. ఇప్పుడు ఇన్నాళ్ళు ఏం ప్రచారం చేశారు? 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు అన్నట్టుగానే చిరంజీవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవమానం చేశారని ప్రచారం చేశారు. ఇవాళ ఆర్ నారాయణమూర్తి లాంటి నికార్సైన కళాకారుడు కూడా, హీరో కూడా బయటకు వచ్చి మమ్మల్ని గౌరవంగా చూశారు కానీ జగన్ గారు ఆ రోజు అవమానం చేయలేదని చెప్పారు ఆయన. కామినేని శ్రీనివాస్ గారు వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఏదో పొగుడుకుందామని చెప్పి చిరంజీవి గారిని లాక్కొచ్చి ఆయన్ని అవమానం చేయడం, జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి ఎలా వస్తే ఆ భాష మాట్లాడడం, ఈ రెండు చేశారు. నిన్నటి వరకు చూశాను, ఏమన్నా అసెంబ్లీలో క్షమాపణ చెప్తారేమో జరిగిన దానికి, లేకపోతే తప్పు అయిపోయింది, ఇలాంటిది ఇక ముందు మాట్లాడకూడదు, మనం సభా గౌరవాలని సాంప్రదాయాలని పాటిద్దామని అంటారేమో అని చూస్తే కిక్కురు మనలేదు ఎవడు.
సీఎం కానీ సభాపతి కానీ ఎవరు మాట్లాడలే. పైగా కామినేని మాట్లాడినప్పుడు పైనున్న ఆయన ఎవరు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు ఉద్దేశించి చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. రండి ఇటు వచ్చేయండి. అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. ఎంత దారుణమైన వ్యాఖ్యలు అంటే అసలు ఎదురున్న మనిషిని పట్టుకుని 4 ఏళ్ల పాటు ఆయన నియోజకవర్గంలోకి జగన్ గారు వెళ్ళనివ్వలేదా? బ్యారికేడ్లు కట్టారా? అదే కాకుండా మరి ఒక ఎంపీని ఏదో పందిని ఏలాడ తీసినట్టు కానీ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? పైగా నిన్న రికార్డు లింక్ తొలగించమని ఒక లెటర్ ఇచ్చినట్టు చూసాం. నేను అడుగుతున్నా సూటిగా, అసెంబ్లీ రికార్డులో తొలగిస్తారు సరే, మరి రికార్డింగ్ని ఎలా తొలగిస్తారు? ఆల్రెడీ లైవ్లో మీకు వెళ్ళిపోయింది కదా, సోషల్ మీడియాలో జరిగిన అవమానం జరిగిపోయింది కదా చిరంజీవి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఒక పేదల పక్షాన్ని నిలబడి పని చేయడం వల్లే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలను పక్కన పెట్టి పని చేయడం వల్ల ఆయన శక్తిని తట్టుకోలేమని మీరు అందరూ కలిపి కూటమి కట్టారు. ఇప్పుడు మాట్లాడిన పెద్దలందరూ కూటమి కట్టిన వాళ్ళందరూ విడివిడిగా రండి, మీకు ఎంత పర్సంటేజ్ ఉందో చూసుకుందాం. ఓటింగ్ 40% ఓట్ షేర్ ఉన్న నాయకుడిని పట్టుకుని, పార్టీ అధినేతను పట్టుకుని నోటికి ఏమొస్తుంది మాట్లాడేయడమేనా? మీ ముగ్గురులో మొన్న వచ్చిన ఓటింగ్ శాతంలో ఎవరి షేర్ ఎంతో చెప్పమని అడుగుతున్నా నేను డైరెక్ట్గా. మీకు వచ్చింది కదా, ఒక 50 55 వచ్చి ఉంటుంది కదా. ఇందులో టీడీపీది ఎంత, జనసేనది ఎంత, బీజేపీది ఎంత అని తేల్చి చెప్పండి మాకు చాలు. ఒక్కడిని కొట్టడానికి 100 మంది కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మీలో మీరే మాట్లాడుకుని, మీలో మీరే కబుర్లు చెప్పుకుని, మీరే నవ్వుకుంటే జనం ఏమనుకున్నారు తెలుసా? బయట కనీసం కొంచెమైనా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలన్న ఆలోచన లేదా? నేను చూసా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏదో ఎక్కడో మాట్లాడుతూ ఉన్నాడు, ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఎజెండాతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. నేను దీన్ని సహించను అని. ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఎజెండా కాదు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. చంద్రబాబు నాయుడుది, లోకేష్ది వ్యక్తిగత ఎజెండా. మిమ్మల్ని సంతృప్తి పరచడానికి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎవరెవరిని టార్గెట్ చేశారా మంత్రులను చూస్తే, అటవీ శాఖ మంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు ఏదో క్వశ్చన్ అడిగి, కందులు దుర్గేష్ గారు పర్యాటక శాఖ మంత్రి వారిని, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ గారి గురించే మాట్లాడినట్టుగా కనిపించింది. మేము అడుగుతున్నాం, మీ ప్రతిపక్షం హోదా ఇవ్వలేదు, ప్రతిపక్షం వద్దనుకున్నారు, పోనీ మీరైనా అర్థవంతమైన చర్చలు చేయాలి కదా. ఒక్క సబ్జెక్టు మీద కంక్లూజన్కి డిస్కస్ చేసామని చెప్పండి మీరు ఎక్కడైనా. నేను బాగా డిమాండ్ చేస్తున్నా మా పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారు సభలో లేరు, చిరంజీవి గారు సభలో లేరు. సభలో లేని వారి గురించి మాట్లాడకూడదనేది నిబంధన ఉంది. అలాంటప్పుడు మీరు ఎందుకు ఈ విషయాలు మాట్లాడారు? క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా పార్టీ తరఫున, జగన్ గారికి, చిరంజీవి గారికి కూడా. చిరంజీవి గారు రాజకీయాల్లో కూడా లేరు. ఆ రోజు వచ్చి హుందాగా మొత్తం నేనే అడిగాను, ఇగో ఇలా జరిగింది, మాకేం అవమానం జరగలేదని ఇప్పుడు ఆయన చెప్పారు. ఆ రోజు వచ్చి ఏం చెప్పారు? దండం పెట్టిస్తారా అని రకరకాలుగా ప్రచారం చేశారు. ఇంకా ఎందుకంటే ఇది మీ సంస్కారానికి సంబంధించింది. జగన్ గారిని మాట్లాడడం వల్ల, లేదా చిరంజీవి గారిని చులకనగా మాట్లాడడం వల్ల బాలకృష్ణ మానసిక స్థితి ఎలా ఉందో ఇంకా మారిందో లేదని ప్రజలకు అర్థమైంది. అంత మించి మీరు ఈ సభలో తేల్చిందేం లేదు. మేము అడుగుతున్నాం, కౌన్సిల్లో ఒక గొడవ చేశారు. ఒక వైఎస్ఆర్ ఎమ్మెల్సీ కుప్పం ఎమ్మెల్యే అన్నాడంట. హై, మమ్మల్ని కుప్పం ఎమ్మెల్యే అంటావా అని పెద్ద గొడవ చేశారు. కుప్పం ఎమ్మెల్యే అంటే భూత? ఎవరన్నా కుప్పం ఎమ్మెల్యే అయిన తర్వాత కదా ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. లేకపోతే ఒక ఎమ్మెల్యే అయితేనే కదా, ఎమ్మెల్సీ అయితేనే కదా మంత్రి అవుతారు.
కుప్పం ఎమ్మెల్యే అంటే తప్పంట, సభని స్టాల్ చేస్తారు, మీరు మాత్రం సైకో అని మాట్లాడచ్చు. కొంచెం కూడా సీనియారిటీకి విలువ ఉంటుందనే ఆలోచన కూడా లేదు మీకు. మాట్లాడితే 15 ఏళ్ళు సీఎం చేశాను, నేనే సృష్టించాను, నేను పెద్ద సృష్టికర్తనని చెప్పడం కాదు. ఉన్న వాళ్ళని సరిగా నడిపించలేకపోతున్నాడు ఏంటి అని చర్చ జరుగుతుంది. ఇప్పుడు మేము చాలా క్లియర్గా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు విషం కక్కడం అనేది వాళ్ళ కొత్త కాదు. మీరు ఆయన పార్టీ పెట్టకముందే విషం కక్కడం మొదలుపెట్టారు. ఎన్ని రకాలుగా అవమానాలు చేయాలో అన్ని రకాలుగా ఆయన మానసికంగా కొంగదీయడం కోసం పనిచేస్తూనే ఉన్నారు మీరంతా. కానీ మీ మాటలకి చేష్టలకి కుంగిపోయే వ్యక్తి అయితే ఇంత పెద్ద వ్యవస్థని, ఇంత పెద్ద రాష్ట్రంలో అత్యధిక ఓటు షేరింగ్తో ఈ పార్టీని నడిపించగలిగే ఉండేవాడు కాదు ఆయన. ఎప్పుడో కుంగిపోవాలి. ఏదో ప్రతి ఒక్కరిని బెదిరించి పొందుదాం అనుకుంటున్నారు. ఇదేమైనా ఆటవిక రాజ్యమా? నేను చూశాను నిన్న పేపర్లో ఎమ్మెల్యేల మీద ఆగ్రహం, వాళ్ళ మీద ఆగ్రహం, వీళ్ళ మీద ఆగ్రహం అని రాశారు. కానీ బాలకృష్ణ మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు చంద్రబాబు అని రాయలేపాడు. ఆయన మీద ఆగ్రహం చేస్తే ఏమవుద్దో ఆయన తెలుసు. అసలు ఇంకా వ్యక్తిగతంగా మాట్లాడడం మాకు ఇష్టం లేక మాట్లాడలే. గతాన్ని మనం చూస్తే కాల్పుల సంఘటన నుంచి చాలా చాలా కనబడతాయి. హుందాతనాన్ని రాజకీయాల్లో మెయింటైన్ చేస్తే మంచిదని చెప్పి ఈ సందర్భంగా ఎంతో చెప్తున్నాం. నిజాలు ఎప్పుడైనా నిలకడమే తెలుస్తాయి. ఇవాళ ఆర్ నారాయణమూర్తి గారు పోనీ ఆయన నిజాయితీని మీరు శంకించగల మాట్లాడుతున్నారు. సభల్లో కూడా బజారు భాష మాట్లాడగలరు. కామినేని శ్రీనివాస్ గారు లాంటి వయసు వచ్చిన నాయకుడు కూడా ఇలా ఏది పడితే అది మాట్లాడేసి, ఎవరిని పడితే అది కించపరిచేసి, ఎవరి మెప్పు కోసం మాట్లాడాడు ఆయన. పైగా ఆ సీట్లో, సభాపతి సీట్లో ఉన్న రఘురామకృష్ణరాజు గారి గురించి కూడా చులకనగా మాట్లాడుతున్నాడు. ఎవరు మెప్పు కోసం మాట్లాడాడు? నిన్న రికార్డింగ్లు తొలగించామంటున్నాడు. రికార్డింగ్లు తొలగించేస్తే మరి మా ఫోన్లో ఉన్న రీల్స్ ఎవరు తొలగిస్తాడు? మీరు తొలగిస్తారండి వచ్చి. ఆన్లైన్లో ఉన్న ఎవరు తొలగిస్తారు? ఆన్లైన్లో తిట్టేయడం, ఆఫ్లైన్లో కాళ్ళు పట్టుకోవడం అలవాటు అయిపోయింది వీళ్ళందరికీ. మేము చెప్తున్నాం, పద్ధతి మార్చుకోండి. మీరే అధికార పక్షం, మీరే ప్రతిపక్షం కింద డబుల్ యాక్షన్ కదా ఇప్పుడు సినిమా. అదేదో కరెక్ట్గా చేయండి. మళ్ళీ మీ ఎమ్మెల్యేలు ఎవరిని క్వశ్చన్ అడగకూడదు, అడిగితే వాళ్ళకి క్లాసులు తీస్తారు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే పద్ధతి మార్చుకోమని చెప్తున్నాం. అదే కాకుండా ఈ అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి వెన్నుదన్నుగా నిలబడడం కోసం ప్రారంభించారు. అది అందుబాటులో ఉంది అందరికీ. ఎవరైనా సరే కార్యకర్తలు, నాయకులు, మాకు ఈ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది అని అంటే ఆధారాలతో సహా అప్లోడ్ చేయండి. అది ఆన్లైన్లో ఉంటుంది. దీనికోసం ప్రత్యేకమైన బృందాన్ని పెట్టి, అధికార బృందాన్ని చట్టపరంగా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.